పోటీ చేయాలా? మీ మీద చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పోటీ చేయాలా? అరే ఏమో మీకు మీరు ఊహించుకుంటే ఎలాగా? మీ మీద పెద్ద ఇప్పుడు 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 రండి, ఇప్పుడు ఊహించండి. విజయవాడ నడిబొట్టులో ప్రెస్ మీట్లు పెట్టండి, విజయవాడ నడిబొట్టులో తొడలు కొట్టండి, విజయవాడ నడిబొట్టులో ఛాలెంజ్లు విసరండి. దానికి మిమ్మల్ని మెచ్చుకుంటారు. అంతేకాని అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొట్టి, అధికారంలో ఉన్నప్పుడు అవి విర్రవీగి, అధికారం పోగానే పారిపోతే అసలు మీరు ఏ ముఖం పెట్టుకొని మీ కార్యకర్తలకు కనబడతారు? ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు నేనంత దమ్ముగా ధైర్యంగా మాట్లాడుతున్నానంటే 2019 నుంచి 2024 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను మాట పడకుండా చేశా. అలాగే జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. ఇవాళ ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఇంటి మీద దాడి చేయి. అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేసేవాడు మగాడు అండ ఎవడు? అధికారం ఉంది కదా అని విర్రవిగేవాడిని ఎవడో అనరు. ఇవాళ రండి, ఇవాళ తెలుగుదేశం కార్యకర్తను టచ్ చేయండి. ఎవరినన్నా టచ్ చేస్తే చేయి తీసేస్తారండి. మీరు లోకేష్ బాబు గారిని చంద్రబాబు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీ ప్రభుత్వం ఎక్కడికక్కడ తెలుగుదేశం క్యాడర్ బయటకు వచ్చి ఒక ఊపు ఊపింది. కాబట్టి వీళ్ళంతా కూడా మేకవన్నీ పులులు అంటే వీళ్ళు మెమ్మెమ్మేగాళ్ళు. మళ్ళీ ఇంకోటండి, ఈ కొడాలి నానిది వంశీది ఎక్కడ చూసినా ఒక సీట్లో ఇలా ఉంటారు, కాలు మీద కాలేసుకొని, అటొక పులి ఇటొక పులి. ఏంటి? అటో పులి ఇటుగో పులి, పులిహోర గాలికి. పులిహోర అని ఎందుకన్నాను చెప్పనా మీకు? పులిహోర అంటే పులిహోరలో పులి ఉండదు, కట్ చేస్తే పులిహోర. వీళ్ళు పులిహోరగాళ్ళు కూర్చోడు, కాలు మీద కాలేసి అటొక పులి ఇటొక పులి. ఇది ఎక్కడ చూడాల? మా బ్యానర్లు ఉంటాయి ఎక్కడ చూసారా పుల్లు అటు ఇటు అంటే ఏంటంటే జనాలకి మేము పుల్లు అని చెప్పడం. అయినా మీ పుల్లు ఎక్కడ, పుల్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు రండి, పుల్లు అయితే రండి, పిల్లులు అయితే నేను చెప్పినట్టు దాక్కోండి. కనుక వీళ్ళ కార్యకర్తలు కూడా క్షమించరు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విరవీగి ఇప్పుడు ఇలా చేసినందుకు వీళ్ళ కార్యకర్తలు కూడా వీళ్ళని క్షమించరు. ఆ రోజు కొడాలని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి వీడియోలు తీసుకెళ్ళి లోపల వ్యభిచారం జరుగుతుంది, నేను వీడియోలతో చూపిస్తాను కెమెరాలు తీసుకెళ్ళి అంటే, నా కొడక గేట్ టచ్ చేస్తే నరికేస్తాను నా కొడక నేను అన్నాయి. అలాంటి మంత్రి అది దమ్మంటే, గేట్ టచ్ చేస్తే నరికేస్తాను నా కొడక అన్న. నీ ప్రభుత్వం, నువ్వు మంత్రి, మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అప్పుడు ఆడు కంగారు పడిపోయి మైలవరపు దొరగారావు మీ అందరికి కూడా సుపరిచితుడే. మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు, వాళ్ళ భార్య కూడా కార్పొరేటర్. ఈయన్ని కొడాలి నాని వాళ్ళ ఎల్లంపల్లి సీని ఇద్దరు అంటే ఈ వంటంలో ఉంటాం కదా, నా మీద కేసు పెట్టించారు. మేము మాట్లాడుతుంటే నా మీద కేసు పెట్టించారు. పాప ఆయన ఏమన్నాడో ఆయన మాటలే వినండి. ఆ కేసు పెట్టమంటే పాప ఆయన ఏమన్నాడో, మైలవరపు దొరగారో ఇతను దాదాపు 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు వీళ్ళ ఫ్యామిలీ. 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నవాడే కాకుండా కూరగాయల మార్కెట్లోనే వాటిల్లో ఆ సంఘాలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా రాజకీయాల్లో ఉంటారు. ఇలా మిస్సెస్ కార్పొరేటరు, అలాగే వీళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి కార్పొరేటరు. ఈయన మాటల్లో ఒకసారి ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు. ఏనండి